హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఫిబ్రవరి 26, 2026కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటిగా మనకి సంయుక్త సైనిక విన్యాసం 2 దేశాల మధ్య జరిగిందండి. దాని పేరు మనకి ధర్మా గార్డియన్. చాలాసార్లు ఎగ్జామ్కి అడిగాడు. ధర్మా గార్డియన్ అనే సంయుక్త సైనిక విన్యాసం అనేది ఏ 2 దేశాల మధ్య జరుగుతుందంటే మనకి భారత్ మరియు జపాన్. ఇది 7వ ఎడిషన్ అండి. అయితే ఈ సంయుక్త విన్యాసం అనేది ఉత్తరాఖండ్లో జరగడం జరిగింది. సో మనం ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి. విన్యాసం పేరు అది ఏ 2 దేశాల మధ్య జరుగుతుందా, లేకపోతే బహుళవార్షిక విన్యాసమా, లేకపోతే ద్వైవార్షిక అంటే 2 దేశాలకు సంబంధించిందా, లేకపోతే మనం ఓన్లీ మన భారతదేశంలోకి సంబంధించిందని తెలుసుకోవాలి. అలాగే అది ఎక్కడ జరుగుతుందంటే ఉత్తరాఖండ్లో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9 వరకు జరుగుతూ ఉంది. ఇదండి మనకి ధర్మా గార్డియన్, జపాన్, భారత్. నెక్స్ట్ మోడీ గారు రీసెంట్గా మనకి ఇజ్రాయెల్కి వెళ్ళడం జరిగింది. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా మోడీ గారికి స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్, ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించడం జరిగిందండి. ఇవ్వడం కూడా జరిగింది, అందజేయడం. ఈ పురస్కారాన్ని ఇజ్రాయెల్ పార్లమెంటు నెసెట్ అందజేసింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ పేరు నెసెట్. సో మోడీ గారికి స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్. ఓకేనా. అయితే ఈ గౌరవం అందుకున్న తొలి భారత ప్రధానమంత్రిగా ఈయన చరిత్రకి ఎక్కారు. అంటే ఈ గౌరవం అందుకున్న తొలి భారత పిఎం మోడీ గారే. అలాగే ఈ ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని కూడా మోడీ గారే. సో అక్కడ మనకి ఇజ్రాయెల్ పార్లమెంట్ పేరు కూడా మనకు చాలా ఇంపార్టెంట్, నెసెట్. మనకి కేతో స్టార్ట్ అవుతుంది, నెసెట్ అనాలి. సో ఇక్కడ స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్, ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ఇటీవల ఎవరికి ఇచ్చిందంటే మోడీ గారికి వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి. అలాగే ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం, మనకి కరెన్సీ ఇజ్రాయలీ న్యూ షెకెల్. సో అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ అండి, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్. అలాగే ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. మన ఏఐ సమ్మిట్కి కూడా ఈయన రావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, బదిరుల క్రికెట్ ఆసియా కప్ T20కి సంబంధించింది. అయితే ఇది మనకి భారత్లోనే నిర్వహించడం జరిగింది. అయితే కటక్లో లాస్ట్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఏ 2 మధ్య అంటే టీమ్స్ మధ్య అంటే ఇండియాకి శ్రీలంకకి మధ్య జరిగింది. ఇండియా విన్నర్ అయింది, రన్నర్గా శ్రీలంక నిలిచింది. సో మనం ఇలాంటివి డైరెక్ట్గా మనం తెలుసుకోవాలండి. బద్రుల T20 క్రికెట్ ఆసియా కప్ విన్నర్ ఎవరో తెలుసుకోవాలి, రన్నర్ ఎవరో తెలుసుకోవాలి. సో విన్నర్ ఏమో ఇండియా, రన్నర్ ఏమో శ్రీలంక. నెక్స్ట్ వన్, దేశంలోనే మొట్టమొదటి దివ్యాంగుల నటనాలయం ఎక్కడ ప్రారంభమైందంటే అస్సాంలోని గౌహటి. గుర్తుపెట్టుకోండి, దేశంలోనే మొట్టమొదటి దివ్యాంగుల నటనాలయం అస్సాంలోని గౌహటిలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, సుజ్వికా పోర్టల్ ప్రారంభం. ఇది మనకి ఎగ్జామ్స్లో పలానా పోర్టల్ ఇచ్చేసి ఇది దేనికి సంబంధించిందని అడుగుతారు. సో అలా తెలుసుకుంటే చాలు మనకి. సుజ్వికా పోర్టల్ అనేది ఒక ఏఐ ఆధారిత బయోటెక్ ట్రేడ్ ఇంటెలిజెన్స్ వేదిక అండి. ఇదేం చేస్తుందంటే డేటా ఆధారిత పరిపాలనకు మద్దతునిస్తుంది. సో ఇది బయోటెక్నాలజీ విభాగం 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దీనిని ప్రారంభించడం జరిగింది. సో సుజ్వికా పోర్టల్ దేనికి ఉపయోగం అంటే మనకి ఏ ఆధారిత బయోటెక్ ట్రేడ్ ఇంటెలిజెన్స్ వేదిక. ఇది డేటా ఆధారిత పరిపాలనకు మద్దతు ఇస్తుంది. నెక్స్ట్, యుఎన్ఓ యొక్క అంటే ఐక్యరాజ్య సమితి యొక్క గ్లోబల్ రోడ్ సేఫ్టీ ఛాంపియన్గా ఎవరంటే మనకి సచిన్ టెండూల్కర్ గారు నియమించడం జరిగింది. యుఎన్ఓ గ్లోబల్ రోడ్ సేఫ్టీ ఛాంపియన్గా సచిన్ టెండూల్కర్ నియమించింది. గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. డైరెక్ట్గా యుఎన్ఓ గ్లోబల్ రోడ్ సేఫ్టీ ఛాంపియన్గా సచిన్ టెండూల్కర్ నియామకం. నెక్స్ట్, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్లో 20% ఇథనాల్ను తప్పనిసరి చేసిన భారత గవర్నమెంట్. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏప్రిల్ 1, 2026 నుంచి తప్పనిసరిగా పెట్రోల్ 20% వరకు ఇథనాల్ని కలిపి విక్రయించాలని కేంద్రం సూచించింది. చూసుకోండి, 20% ఇథనాల్ అండి. ఇథనాల్ మనకి చెరుకు మరియు మొక్కజొన్న నుండి తయారు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి పర్యావరణం యొక్క కాలుష్యం అనేది తగ్గడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 1, 2026 నుంచి తప్పనిసరిగా చేసింది. ఎంత పర్సెంటేజ్ అంటే ఇథనాలు, పెట్రోల్ 20% ఇథనాల్ ఉండాలని చెప్పింది. నెక్స్ట్ వన్, రీసెంట్గా మేఘాలయ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు HIV కేసులు మేఘాలయలో ఎక్కువ అని ప్రకటించడం జరిగింది. సో అది గుర్తుపెట్టుకుని, నార్మల్గా గుర్తుపెట్టుకుని HIV కేసులు మేఘాలయలోనే ఉన్నాయని అక్కడ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు అక్కడ అసెంబ్లీలో. నెక్స్ట్ వన్, ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ల మంది ఫాలోవర్స్ని దాటిన తొలి ప్రపంచ నేతగా ప్రధాని మోడీ గారు రికార్డు సృష్టించారు. ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్స్ ఫాలోవర్స్ దాటిన తొలి ప్రపంచ నేత మన భారత ప్రధాని మోడీ గారు.
నెక్స్ట్ వన్, జాతీయ ఆరోగ్య ఉత్సవం 2026 ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలోని షెగావ్లో జరిగింది. షెగావ్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 25 నిర్వహించడం జరిగింది. దీన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఔషధ మొక్కల పెంపకము, అలాగే ఆరోగ్యకర జీవన శైలి, క్రమం తప్పకుండా వ్యాయామము, అలాగే సరైన ఆహార సమతుల్య జీవనశైలి వంటివి పెంపొందించడం. సో ఇది మెయిన్ ఉద్దేశం అండి. సో జాతీయ ఆరోగ్య ఉత్సవం ఎక్కడ జరిగింది? మహారాష్ట్రలో జరిగింది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇదండి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్. ఒకసారి క్విక్ రివ్యూ చేద్దాం. ధర్మా గార్డియన్ 7th సమ్మిట్, అదే 7th మన విన్యాసం, సంయుక్త సైనిక విన్యాసం 7వ ఎడిషన్ భారత్ మరియు జపాన్ ఎక్కడ జరిగిందంటే ఉత్తరాఖండ్. స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్ ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం మోడీ గారికి ఇవ్వడం జరిగింది. నెసెట్ అనేది ఇజ్రాయెల్ పార్లమెంట్ యొక్క పేరు. అలాగే ఇజ్రాయెల్ రాజధాని, అలాగే ఇజ్రాయెల్ మనకి ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్. అది గుర్తుపెట్టుకోవాలి బాగా. నెక్స్ట్ వన్, బదిరుల క్రికెట్ T20 ఆసియా కప్ విన్నర్ ఇండియా, రన్నర్ ఏమో శ్రీలంక. నెక్స్ట్ అలాగే దేశంలో మొట్టమొదటి దివ్యాంగుల నటనాలయం అస్సాం గువాహటి. సుజ్వికా పోర్టల్ AI ఆధారిత బయోటిక్ ట్రేడ్ ఇంటెలిజెన్సీ వేదిక. UNO గ్లోబల్ రోడ్ సేఫ్టీ ఛాంపియన్గా సచిన్ టెండూల్కర్ గారు నియామకం. పెట్రోల్ 20% ఇథనాల్ తప్పనిసరి చేసిన భారత గవర్నమెంట్ ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు చేయాలని కేంద్రం తెలిపింది. అలాగే HIV కేసులు మేఘాలయలో ఉన్నాయనేసి అక్కడ రాష్ట్ర ఆరోగ్య మంత్రి తెలపడం జరిగింది. ఇన్స్టాలో 100 మిలియన్ మంది ఫాలోవర్స్ దాటిన తొలి ప్రపంచ నేత మోడీ గారు. అలాగే జాతీయ ఆరోగ్య ఉత్సవం మనకి మహారాష్ట్రలో నిర్వహించడం జరిగింది, షెగావ్లో. సో గుర్తుపెట్టుకోండి, దీన్ని ప్రారంభించింది మనకి ద్రౌపది ముర్ము గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇదండి మనకి ఫిబ్రవరి 26కి సంబంధించి. అలాగే మనకి నెక్స్ట్ మార్చిలో మనకి ఉగాది టైంకి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి మనకి మెయిన్ కరెంట్ అఫైర్స్ కానీ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మనకి మెయిన్ కరెంట్ అఫైర్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ పరంగా చూసుకుంటే మనం మినిమం ప్రీవియస్ 9 months చదువుకోవాల్సి ఉంటుంది. మినిమం మనకి ఏప్రిల్ నోటిఫికేషన్ ఏర్పడినా కూడా ఈ 4 months చదువుకుంటూ బ్యాక్ సైడ్ నుంచి మనకి 5 months కూడా చదువుకోవాలి. సో ఎవరికైనా మనకి ఎటువంటి PDF కావాలన్నా కూడా మన అవైలబుల్గా ఉంది. మనకి జూలై మినిమం 2025 నుంచి అన్నీ కూడా ఉన్నాయి అవైలబుల్గా. సో ఎవరికి ఏదైనా కావాలంటే మనకి కామెంట్ చేయండి. మిగతా విషయాలు అనేవి మనం ఆ కామెంట్లో చెప్తాము. అలాగే నెంబర్ కూడా మనం కామెంట్లో పిన్ చేస్తాము. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే దానికి అడగొచ్చు. థ్యాంక్ యూ.